హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజైతే మనం మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాజ్ యూజువల్గా గిన్నెలు మొత్తం రుద్ది కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ అలాగే పిల్లల స్నాక్స్ కోసం అయితే మొన్న తీసుకొచ్చిన కారపూస ఉంది, ఇంకా అయిపోలేదు. సో ఆఫ్టర్నూన్ స్నాక్స్ కింద కారపూస తింటామన్నారని అదే పెడుతున్నా. అండ్ అలాగే మార్నింగ్ స్నాక్స్ కోసం అయితే పల్లి పట్టి అండ్ బెల్లం గవ్వలు ఉంటాయి కదా, అవి పెడుతున్నాను అనమాట. నిన్న మా పాప బర్త్డే కదా, సో మేమైతే నైట్ డిన్నర్కి బయటికి వెళ్ళి వచ్చేసాము. అందుకోసమని ఇంట్లో ఇంకా పని ఏమీ లేదు. ఈరోజు లంచ్లో కూడా కిచిడే ఇచ్చారు కదా, సింపుల్గానే అయిపోతుందని చెప్పేసి లేట్గానే లేచాం. ఇంకా మా పిల్లల్ని నిద్ర లేపాలి. నైట్ మేము వచ్చేసరికి 11:30 అయింది, పిల్లలు పడుకునేసరికి 12 అయిందనమాట. అందుకోసమని ఇంకా లేపలేదు, నేను కూడా 7:10 అవుతుంది. ఇంకా రేపు సండేనే కాబట్టి లేండి అంటే ఇప్పుడిప్పుడే కదులుతున్నారు, లేస్తున్నారు. సో కిచిడి కోసం అయితే నేను 2 క్యారెట్స్, 2 ఆనియన్స్ అండ్ అలాగే 4 పచ్చిమిర్చి, 2 టమాటోస్ నీట్గా వాష్ చేసి కట్ చేశాను అనమాట. మెనూలోకి అయితే కిచిడి విత్ పచ్చిపులుసు ఇచ్చారు. మా పిల్లలు పచ్చిపులుసు తినరు, సాంబారు, పప్పుచారు, రసం లాంటివి అయితే తింటారు, కానీ పచ్చిపులుసు తినరు. అందుకోసమని వాళ్ళకి దీంట్లో టచింగ్ కోసమని కారం పొడి చేశాను అనమాట. ఎల్లిపాయలు దంచి కారం మిక్స్ చేశాను అంతే. సో చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసి 1 మినిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అండ్ టమాటోస్ వేసి లైట్గా సాల్ట్ వేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. ఈరోజు కర్రీ లేకపోతే ఇలాంటి రైసెస్ అయితే అసలు చాలా ఈజీగా అయిపోతుంది. కానీ డైలీ కూడా ఇట్లా రైసెస్ తినలేం కదా కర్రీ లేకుండా మనం. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. హాఫ్ టీ గ్లాస్ కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా. ఫస్ట్ లేవంగానే రైస్ కడిగి వేరే పనులు ఇంకా చూసుకుంటాను అనమాట. మనం వండే టైంకి ఏంటంటే రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది. సో దానికి సరిపోయే వాటర్ కూడా యాడ్ చేసి హైలో పెట్టి ఒక 5 మినిట్స్ మరగనిచ్చాను. అలాగే మనం సాల్ట్ కూడా కొంచెం చెక్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, మా పిల్లలకైతే క్యారెట్స్ ఇష్టమే, సో మంచిగానే తింటారనమాట. స్నాక్స్ లాగా పెట్టినా తింటారు. అండ్ ఇంకా ఇవైతే సాఫ్ట్ కుక్ అవుతాయి కదా, వీటిని ఒక స్వీట్స్ టైప్లో తినేస్తారు. వాళ్ళకైతే చాలా ఇష్టము. క్యారెట్స్ ఫస్ట్ నుంచి అలవాటు చేశాను నేను. మనం 8 మంత్స్ 9 మంత్స్ అప్పుడు పెడుతుంటాం కదా ఫుడ్, అప్పటి నుంచే క్యారెట్ అలవాటు చేశాను అనమాట. డైలీ 1 or 2 పీసెస్ నుంచి స్టార్ట్ చేసి ఇంక ఇప్పుడైతే స్కూల్కి స్నాక్స్గా పెట్టినప్పుడైతే ఒక 1 క్యారెట్ ఫుల్గా కట్ చేసి పెడితే కంప్లీట్గా తింటారు. సో ఇంక ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తాను. ఇలా అయిపోతే తొందరగా ఉడికిపోతుంది అండ్ రైస్ కూడా మనకి పుల్లలుగా బాగుంటుంది అనమాట. సో 2 విజిల్స్ వస్తే ఇంకా రైస్ కూడా అయిపోయినట్టే, బాక్సులు పెట్టేయడమే. హడావిడి ఎంత చేసినా తగ్గేదే ఉండదు అసలు. సో బాక్సులు కూడా నీట్గా కడిగి పెట్టేశాను అనమాట. అండ్ ఏంటంటే రైస్లోకి కొంచెం టచింగ్ కోసమని ఎల్లిపాయ కారం పెడుతున్నాను. నార్మల్గా వెల్లుల్లి పొట్టు తీసి కారంతో కలిపి పెడుతున్నాను అనమాట. లైట్గా ఆయిల్, సాల్ట్ వేసేసాను. అండ్ అలాగే ఇంకా కర్డ్ రైస్ కూడా ఇదే రైస్లో కర్డ్ కలిపి పెట్టేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాక్సెస్లోకి పచ్చిమిర్చి వచ్చినాయి, చూడలేదు నేను. అండ్ తర్వాత అయితే బాక్సులు లిడ్ పెట్టేటప్పుడు తీసేసాను అనమాట. ఆ పచ్చిమిర్చి ఉంటే దానికోసం 1 స్పూన్ 2 స్పూన్స్ రైస్ తీసేస్తూనే ఉంటారు. సో అందుకోసమని ఓన్లీ పచ్చిమిర్చి ఒక్కటే డివైడ్ చేసేస్తాను. అండ్ అలాగే కర్డ్ రైస్ కూడా మిక్స్ చేసేసి పైన కొంచెం కర్డ్ వేసాను. ఇంకా సాల్ట్ వేయని అవసరం లేదు, రైస్లో ఉంటుంది కదా. సో ఇంకా సాల్ట్ అయితే అవసరం లేదు, సరిపోతుంది. ఇంకా బాక్సెస్ పెట్టేయడమే. సో ఇదనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, అంతే ఉంటున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఆల్.
స్టే ట్యూన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఆల్.